మా శివాంక్ నన్ను ఒక డౌట్ అడిగాడు. అమ్మ మనము తెలుగా హిందీయా ఇంగ్లీషా అని. నేను ఆన్సర్ చేసేలోపే మా శశాంక్ ఆన్సర్ చేశాడు. అరే మనం ఇండియన్స్ రా అని ఎంతో ముద్దుగా చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శశాంక్ శివాంక్ ఇద్దరికీ ఇంట్లోనే స్పీచ్ నేర్పించాము. వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నారు. ఫస్ట్ స్పీచ్ నేర్పించడం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఏం అడిగేవాళ్ళు కాదు, డౌట్స్ అంతా. స్పీచ్ నేర్చుకున్నాక ప్రతి వర్డ్ గురించి వాళ్ళు అడిగారండి మమ్మల్ని. మమ్మీ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఏమి, బ్రిటిషర్స్ అంటే ఏమి, రిసోర్సెస్ అంటే ఏమి, ఇలా చిన్న చిన్న వర్డ్స్ ప్రతి వర్డ్ గురించి అడుగుతూనే ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్పీచ్ నేర్చుకోవడమే కాదు, దాని అర్థం కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత చిన్న వయసులో స్టేజ్ ఫియర్ లేకుండా అందరి ముందు ధైర్యంగా స్పీచ్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు. హార్ట్ఫుల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కిడ్స్. శశాంక్ శివాంక్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ కోసం మేమైతే స్కూల్కి వెళ్ళాము. స్కూల్లో ఫంక్షన్ అయ్యాక కాలేజ్కి వెళ్ళాలని అనుకున్నాము. అందుకే స్కూల్కి చాలా ఎర్లీగా వచ్చేసామండి. స్కూల్ ఫంక్షన్ 8 to 10:30 లోపల అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసేసారు. ఫ్లాగ్ హాయిస్టింగ్, మార్చ్ ఫాస్ట్, స్పీచెస్, డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా నిర్వహించారు. యాక్చువల్లీ శశాంక్ శివాంక్ ఇద్దరికి కోల్డ్ అయిన స్పీచ్ చాలా బాగా చెప్పారు. ఇక మన శశాంక్ శివాంక్ స్పీచ్ అయితే విందాం. Thank you all. Good morning, guys. My name is Tatank. I am 10 years old. Today, I am giving speech. Long ago, people ruled India. They took India's resources. They caused many taboos. Then, freedom fighters for freedom. Then, they gave freedom to India in 1947. August 2, 1947. స్పీచ్ అయిపోయాక అందరూ అలా క్లాప్స్ కొడుతుంటే నాకు ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అదేనండి ఆనంద బాష్పాలు. అందరికీ అలాగే ఉంటుందేమో. స్కూల్ ఫంక్షన్ అయిపోయింది. ఐఐటి కాలేజ్లోని నలంద ఆడిటోరియంకి అయితే వెళ్ళాము. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి.